యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకు అవనీకి యారాలి అయినా తోడ ఉట్టిన దానికంటే ఎక్కువ నా బాధను అర్థం చేసుకుంటది. కష్టంలో నా కళ్ళ నీళ్లు దుడుస్తుంది, ఎప్పుడు నా భుజం దడుతుంది. గస్వంటి మనసున్న మా అక్క ఇప్పుడు నిండు గర్భిణి. తొందరలోనే మా అక్కకి ఎస్వంటి ఆటంకం రాకుండా పసిద్ధి కావాలి. పండంటి బిడ్డకి ప్రాణం పోయాలి. నువ్వే సల్లని చూపు చూడాలి. కందుకే గీ ముడుపు. తల్లి, నిన్న అత్తగారింటి గౌరవం కాపాడదామనుకున్నా. నాకు గ్రహచారమే చుట్టుకుంది. నేను నా ఆడబిడ్డ బతుకు నిలబెడదామనుకున్నా. కానీ నా బతికి ఆగమైపోతుంది. నా పానమస్వంటి నా భర్తకి దూరం అవుతున్నా. ఇంకా ఇంకా మోయలేని అబద్ధాలతోనే బతుకుతున్నా. ఇది ఇంకెన్ని దినాలు నాతోటైతే లేదమ్మా. నా భర్తని నేను ఇంకా డోకా చేయలేను. ఈ భారం దించేది నువ్వే. నా భర్తని నా దారికి చేర్చేది నువ్వే అని నమ్ముతున్నా. ఈ ముడుపు కడుతున్నా. శివలి, ముడుపు జారిపోతుంది. శివలి, 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 శివల్లి ముందెల్లా ముడుపు కట్టు. శివల్లి, అది కదక్క, వెళ్ళు, ముడుపు కట్టు. అక్క అక్క నొప్పులు వస్తున్నాయా? భరించలేకపోతున్నాను శ్రీవల్లి. అక్క
లేదు. శ్రీవల్లి శ్రీవల్లి, నా వల్ల కావడం లేదు. నీకేం కాదక్క, నీకేం కాదు. దాకానికి వదమక్క, కాస్త వసుకో. అమ్మా, మా అక్కకి నొప్పులు వస్తున్నాయి. జర రావా, జర వచ్చి సాయం చేయి. అయ్యో తల్లి, దావకానాకి తోలుకుపో. గంతకి జర సాయం చేయడానికి రమ్మంటున్నా. నాకు పానం బాగోలేదు, నేను రాలేను. అజయ్, అక్కడెవరికో పెయిన్స్ వస్తున్నాయి. పాపం హెల్ప్ చేద్దాం పదా. హెల్ప్ ఏంటి హెల్ప్? ముందు అదంతా షూట్ చేసి మన ఛానల్లో పెట్టేద్దాం. బుద్ధిందా నీకు? సూపర్ ఎమోషన్ అది, ఎప్పుడు దొరకదు. ఇది కానీ సోషల్ మీడియాలో పెడితే మిలియన్ వ్యూస్ వస్తాయి. అక్క, కంగారు పడకక్క, నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. నువ్వు ఓర్చుకో అక్క. ఫోన్ కలుస్తాను. అక్క, ప్రాణం పోతుంది శ్రీవల్లి. జర ఓర్చుకో అక్క, నేను ఇప్పుడు వస్తా. లేక లేక మెల్లగా లేక మెల్లగా. అక్క, ఏం కాదక్క, జర ఓర్చుకో. అక్క, కొంచెం ఓర్చుకో అక్క. అక్క, శ్రీవల్లి శ్రీవల్లి, నా వల్ల కావట్లేదు. అమ్మోర్ తల్లి, ఇప్పుడు ఏం చేయాలి? నాకేం సమజైతలే. అమ్మోర్ తల్లి, తల్లి. నొప్పులొస్తున్నాయా? నాకేం పాల్పోతలే. కంగారు పడుకు బిడ్డ, నేనున్నాను కదా. నువ్వు పోయి అమ్మవారి పాదాల దగ్గర చీరలున్నాయి, తీసుకురాపో. నేను చెప్తున్నాను కదా, ఇది పుణ్యకార్యం. పోయి తీసుకురా. గట్నేవా? వీటిని ఈ బండి చుట్టూరా కట్టం. ఏమీ కాదమ్మా.
పాప సప్పుడు చేస్తలేదు, ఏడుస్తలేదు. ఇలా ఇవ్వమ్మా. ఓ తల్లి, అక్క పాపం చూడక్క. అక్క అక్క ఒకసారి పాపం చూడు అక్క. అవ్వా అక్క. హలో అంబులెన్స్. అక్క అక్క ఏమైందమ్మా? డాక్టర్ గారు, అర్ధగంట కింద డెలివరీ అయ్యింది, కానీ మా అక్క పలుకు లేకుండా ఉంది. అసలు ఏమైందంటే ఓకే నర్స్, పాపని తీసుకోండి. ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి. శ్రీవల్లి ఫోన్ చేస్తుందేంటి? హలో శ్రీవల్లి. బావగారు, శ్రీవల్లి ఏమైంది? బావగారు, అక్క నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటో బాబు, ఏది అనుకున్నట్టు జరగట్లేదు. ఏంటో ఇప్పుడు ఫోన్ చేసింది మహాతల్లి. ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? అత్తమ్మా, గది అత్తమ్మా. ఏంటి, ఏమైంది? అక్కని హాస్పిటల్కి తోలుకుపోయినా. అయ్యో, యాండి యాండి యాండి. ఏంటి భవాని? అవంతిక హాస్పిటల్లో ఉందట. అవునా? ఏ హాస్పిటల్? సిస్టర్, మా అక్కకి ఎట్లుంది? ఇంకా ఏం తెలియదండి, ఇంజెక్షన్ కోసం వెళ్తున్నాను. సామ్రాట్, త్వరగా పోనీరా.
అన్నయ్య నువ్వు టెన్షన్ పడకు, వదినకేం కాదు. పాప పుట్టింది. కానీ అక్క కళ్ళు తెరుస్తలే. సోయి లేకుండా పడిపోయింది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నత్తమ్మా. శ్రీవల్లి, బావగారు, డాక్టర్స్ ఏమన్నారు? అక్కని లోపలికి తీసుకుపోయినరు బావగారు. నాన్న, డాక్టర్ని కలిసారా? లేదురా, డాక్టర్స్ ఎవరో ఇంకా బయటికి రాలేదు. అన్నయ్య ఊరుకో, ఇప్పుడు ఏమైందని? వదిన సేఫ్గా బయటకు వస్తుంది. అవునరా చక్రి, నీకు 12 పాప పుట్టిందంట. నాన్న, అవునరా, ఓ బావగారు, పాప పుట్టింది. కానీ అక్కని కళ్ళు తెరుస్తలే. నాన్న, అవంతికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను నాన్న. అరే చక్రి, ఏం కాదురా, ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, కాస్త ఓపిక పట్టరా. డాక్టర్, అవంతికి ఎలా ఉంది? బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది, కంట్రోల్ కావడం లేదు. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. 2-3 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. నా భార్యని ఎలాగైనా కాపాడండి. అదే ప్రయత్నం చేస్తున్నాం. బ్లీడింగ్ ఆగడానికి ట్రీట్మెంట్ జరుగుతోంది. కాస్త మీరు పేషెన్స్గా ఉండండి. చక్రి, ఎందుకురా అంత ఫీల్ అవుతావు? మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వదిన సేఫ్గా ఇంటికి వస్తుంది. నువ్వు ఊరుకో. హాయ్ సామ్రాట్ గారు, ఆశ్చర్యంగా ఉంది. ఓ పక్క సోషల్ మీడియాలో అల్టెల్ చేస్తూ సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారేంటి? సోషల్ మీడియా ఏంటి, హల్చల్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఊరుకోండి సార్, జోకులు భలే వేస్తారు. సోషల్ మీడియాలో ఎటు చూసినా మీ పేరే మారుమోగిపోతుంటే ఏమీ తెలియనట్టు ఏంటి సార్ ఇది? షట్ అప్ రాస్కల్. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకంత సీరియస్ అవుతారు? మీ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ
మీ వైఫ్ని రోడ్డెక్కించారు, అదే రోడ్లో మీ వదిన గారికి డెలివరీ చేయించారు.